హాయ్ ఎవరివన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో కొన్ని బిట్స్ ఇస్తున్నారు ఫిజిక్స్లో. అవి ఏంటంటే యూనిట్స్ మీద. అవి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయంటే సీరియల్ నెంబరు, యూనిట్ నేము, ఎస్ఐ యూనిట్కి సింబలు. ఆ ఎస్ఐ యూనిట్ మాలో ఇంకో విధంగా ఏమి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎస్ఐ బేస్ యూనిట్లో, నెక్స్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అదర్ ఎస్ఐ యూనిట్స్, అలా కాలమ్స్ ఇచ్చిన్నారు. నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఫోర్స్ ఉంది. ఫోర్స్ F = MA. నెక్స్ట్ వెయిట్ ఉంది, W = mg. ఈ రెండింటికి ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే న్యూటన్. దాని సింబల్ ఎలా ఉంటుంది అంటే N. అయితే ఇక్కడ ఏంటంటే చూడండి, దీన్ని ఇంకో విధంగా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే, యాక్చువల్ మన ఫార్మ్ ఉంది F = MA కదా. M అంటే ఏంటిది? కేజీ. యాక్సలరేషన్ అంటే మీటర్/సెకండ్². అప్పుడు మనకి యూనిట్స్ ఏమి వస్తాయి? మీటర్/సెకండ్² పైకి వెళ్తే (10⁻²) అయింది. ఇది మామూలుగా. సో నెక్స్ట్ రెండోది ఫ్రీక్వెన్సీకి యూనిట్ ఏంటంటే హెచ్. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే HZగా రిప్రజెంట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ ఏంది? 1/t అంటే టైం అనమాట. దాన్ని ఎలా రాస్తాం? సెకండ్ ఇన్వర్స్గా తీసుకుంటాం అనమాట. సో మూడోది ఎలక్ట్రిక్ ఛార్జ్ Q అనమాట. దీనికి యూనిట్స్ ఏంటంటే కూలూమ్స్, ఎస్ఐ యూనిట్స్. నెక్స్ట్ దాని సింబల్ ఎట్లా ఉంటుంది అంటే C అంటాం అనమాట. యాక్చువల్ మన Q = I × T అనమాట. అంటే మీనింగ్ ఏంది? I అంటే యాంపియర్స్, T అంటే సెకండ్స్ కాబట్టి సో సెకండ్స్ డాట్ యాంపియర్స్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ నాలుగోది ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దీన్ని మామూలుగా వోల్ట్తో రిప్రజెంట్ చేస్తాం. సింబల్ V అనమాట. సో దీనికి ఇంకో విధంగా ఏం తీసుకుంటాం అంటే kg మీటర్² (10⁻³ A/(-1). దీన్ని ఇంకో విధంగా ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము? సో W/A అంటాం. W అంటే ఏంది? వాట్, A అంటే యాంపియర్. సో అంటే దీన్ని ఎలా చేస్తాం అంటే P = V, పవర్ వోల్టేజ్, I అంటే కరెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం కావాలి? వోల్ట్ కాబట్టి వోల్ట్ P/I వచ్చింది అనమాట. పవర్కి వాట్, ఐకి యాంపియర్స్. నెక్స్ట్ ఐదోది ఇండక్టెన్స్. సో దీని సింబల్ మామూలుగా దీని యూనిట్ ఏంటంటే హెన్రీ. సింబల్ ఏంటంటే H. దీన్ని ఇంకో విధంగా రావచ్చు kg మీటర్² (10⁻²) A/(-2). నెక్స్ట్ దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తే వెబర్/యాంపియర్కి రాచ్చు. H = వెబర్/యాంపియర్స్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ కెపాసిటెన్స్కి సో మనం యూనిట్స్ ఏంటి అంటే ఫారడే. సో ఇక్కడ మామూలుగా సింబల్ ఏంటంటే Fగా తీసుకుంటాం. సో దీన్ని ఎస్ఐ బేసిక్ యూనిట్స్ ఏంటి అంటే kg⁻⁻1 మీటర్⁻⁻2 (10⁻⁴) A/(²). సో యాక్చువల్గా మనకి C = Q/V. సో C = Q/V అన్నప్పుడు మనకి Q అంటే ఏంటిది మీనింగు? యాక్చువల్గా మామూలుగా ఛార్జ్, V అంటే మామూలుగా వోల్టేజ్. సో అందుకని మనం ఏం చేస్తాం? ఛార్జ్ కూలంబు, వోల్టేజ్కి వోల్ట్ అంటే C/V రాస్తాం అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ కానీ ఇంపెడెన్స్, రియాక్టెన్స్ కానీ ఎలా తీసుకుంటామంటే ఓం అంటాం. దీని సింబల్ ఓం అనే సింబల్ ఉంటుంది. దీని kg మీటర్² (10⁻³ A/(-2). సో దీన్ని ఎలా రాయొచ్చు? ఓమ్ని వోల్ట్/యాంపియర్. ఎందుకంటే మనకి I = V/R ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్. దీన్ని సిమెన్స్ అంటాం. సింబల్ S. దీని అదర్ బేసిక్ యూనిట్స్ ఏంటంటే kg⁻⁻1 మీటర్⁻⁻2 (s³) A/(²). దీన్ని ఎలా రాస్తామంటే సిమెన్స్ రివర్స్ అనమాట. ఓంకి రివర్స్ అంటే Ω⁻1 అనమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్లస్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే వెబర్. దీని సింబల్ అంటే WB తీసుకుంటాం. దీని బేసిక్ యూనిట్స్ ఏంటంటే kg మీటర్² (10⁻²) A/(-1). సో దీన్ని వెబర్ని ఎలా తీసుకుంటాం అంటే వోల్ట్ సెకండ్గా తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటి? ఎస్ఐ యూనిట్స్ టెస్లా. దీని సింబల్ ఏంటంటే T అంటాం. దీని బేసిక్ యూనిట్స్ ఏంటంటే kg (10⁻⁻2 A/(-1). సో దీనికి మామూలుగా ఎలా రాస్తాం? టెస్లాకి వెబర్/మీటర్²గా తీసుకుంటాం ఇంకొక యూనిట్స్గా. నెక్స్ట్ ఎనర్జీ, వర్క్, హీట్. ఇదేంటంటే జౌల్ తీసుకుంటాం అన్నిటి కామన్గా. దాని సింబల్ ఏంటంటే J. సో దీనికి ఎస్ఐ బేసిక్ యూనిట్స్ ఏంటి అంటే kg మీటర్² (10⁻⁻2). సో దీన్ని ఎలా తీసుకుంటే న్యూటన్ మీటర్, లేదంటే సో పాస్కల్ మీటర్³. సో నెక్స్ట్ వన్ పవర్, రేడియంట్, ఫ్లక్స్. ఈ రెండింటి ఎలా తీసుకుంటాం అంటే వాట్గా తీసుకుంటాం. సో సింబల్ ఏంటంటే W. సో దీనికి ఎలా తీసుకుంటామంటే kg మీటర్² (10⁻⁻3). సో దీన్ని జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. పవర్ = W/T అన్నాం కదా. సో W/T అన్నాం కాబట్టి W వర్క్ అంటే ఏంది? మామూలుగా జౌలు. T అంటే టైం కాబట్టి సెకండ్స్. సో నెక్స్ట్ యాంగిల్, రేడియన్, RAD చేస్తాం. సో దీన్ని మీటర్⁻⁻1 మిల్లీమీటర్⁻⁻1 తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి లూమినస్ ఫ్లక్స్. దీని ఏమంటే ల్యూమిన్ అంటాం. సో LM సింబల్తో తీసుకుంటాం. క్యాండిలా స్టెరేడియన్ తీసుకుంటాం అనమాట. సో ఇవి మామూలుగా బేసిక్ ఎస్ఐ యూనిట్స్ అనమాట. సో ఇవి నేర్చుకుంటే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో దీని మీద ఏమైనా బిట్స్ ఇస్తే వెరీ ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ టు ఎవరీవన్.